ఇక ప్రజాప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి తదితర అంశాలపై మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రం దేశంలోని ధాన్యం పండించడంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఇక సన్నాలకు బోనస్తో రైతులు పంటలు పండించడానికి మరింత ముందుకు వస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని, ఇక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అదనంగా 20% ఇండ్లు అందిస్తున్నామని తెలిపారు. ఫ్రీగా ఇసుక ఈ రోజు ఏ గవర్నమెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఫ్రీగా ఇసుక సరఫరా చేయడం అంటేనే వాళ్ళకి చాలా హెల్ప్ చేయడం అవుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వీలైనన్ని ఎక్కువ ఇండ్లు మంజూరైన అన్ని కూడా కట్టకపోయినా కూడా ఎక్కువ ఇండ్లు కట్టించే ప్రయత్నము మరి సంబంధిత అధికారులు, కలెక్టర్లు మరి కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా భూభారతి విషయంలో మనము సిసిఎల్ఏ నుంచి మీకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మీరు వెళ్తానే ఉన్నారు. వాటిలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎలా పరిష్కరించాలో మీరు పై అధికారుల ద్వారా తెలుసుకొని మరి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ధరణితోటి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మీకు అప్పుడు కలెక్టర్లకు కూడా సోమవారం నాడు మీరు గ్రీవెన్స్ పెట్టారు అంటే 99% మీకు ధరణి అప్లికేషన్స్ వచ్చేటివి. ఈ రోజు మనం ఇచ్చినటువంటి ఈ భూభారతి ద్వారా చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా ఆ యొక్క పోర్టల్ ను మనం గవర్నమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి చాలా వరకు పరిష్కారం అవుతాయి అని నేను అనుకుంటా ఉన్నాను. ఏవైనా కొన్ని మీకు కాంప్లికేటెడ్ గా ఉంటే మీరు సిసిఎల్ఏ ద్వారా మరి అవి వాటిని క్లియర్ చేసుకొని వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు దాన్ని ఫాలో అవుతూ ముందుకు పోవాల్సిందిగా కూడా కలెక్టర్లను ఆదేశిస్తూ, ముఖ్యంగా ఈ భూభారతి టైంలో మెజర్మెంట్స్ మీరు ఏదైతే సర్వే చేసేటప్పుడు తప్పనిసరిగా రెవెన్యూ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ అండ్ అలాగే ఎండోమెంట్ ల్యాండ్స్ వీటికి కూడా మార్కింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మరి కోరుతా ఉన్నాను. అన్ని కూడా తేలిపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో రెవెన్యూ ల్యాండ్ లో ఫారెస్ట్ ల్యాండ్ ఉందని, ఫారెస్ట్ ల్యాండ్ లో రెవెన్యూ ల్యాండ్ ఉన్నదని అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీతో మరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటారు. మేము కూడా వాళ్ళకి ఆదేశాలు